హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే మా విలేజ్లో మళ్ళీ పిల్లల కోసం అయితే వంట చేస్తున్నాను. అది ఎందుకో ఏమిటో అన్నదైతే లాస్ట్లో చెప్తాను. వంట చేస్తుంటే ముందుగానే వచ్చి అయితే కూర్చున్నారు, చూసారు కదా. కొంతమంది అయితే రెడీగా వచ్చి కూర్చున్నారు. వంట స్టార్ట్ చేస్తున్నాను నేనైతే. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీకు ఎందుకు ఏమిటి అనేది అయితే అర్థమవుతుంది ఫ్రెండ్స్. బాబు అంటే నెంబర్ కుంజాలో ముందుగా కడిగేసిన తర్వాత ఉప్పు, కారం, సాల్ట్ వేసి కలిపేస్తే నీట్గా కలుస్తాయి. సో మా విలేజ్లో పిల్లలకి భోజనం ఎందుకు పెడుతున్నానో అన్నది అయితే విశేషం ఏంటో అన్నది నేనైతే తర్వాత లాస్ట్లో చెప్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి, అప్పుడు మీకైతే అర్థమవుతుంది. అసలు కర్రలు ముట్టుకోవట్లేదు, వర్షానికి ఫుల్ తడిసిపోయి ఉన్నాయి. పొయ్యిలు అయితే ఈరోజు రెండు పొయ్యిలకు పెట్టాము. ఇక్కడ కూర వండుతాను, ఇక్కడైతే ఆల్రెడీ రైస్ ఎత్తేసాను. అస్సలు ముట్టుకోవట్లేదండి కర్రలు అయితే. కళ్ళు మంట వచ్చేస్తుంది. ఇదైతే చారు చేస్తున్నానండి పిల్లలకి. రసం, చికెన్తో పాటు రసం వేసుకొని తినిపిస్తే బాగుంటుంది. ఇది నా స్టైల్లో చేస్తున్నాను. ఈరోజు అయితే 2 పొయ్యిలు కదా, ఒక దగ్గర అన్నం పెట్టేసాను, ఒక దగ్గర చారు చేస్తున్నాను. ఇవి అవ్వగానే ఇప్పుడైతే చికెన్ వండుతారు. కష్టానికైతే కర్రలు ముట్టుకున్నాయండి, చాలా ఇబ్బంది అవుతున్నాను. ఈ పొయ్యికైతే ఇంకా ముట్టుకోవట్లేదు. ఈరోజైతే మా బేబీ కూడా వంట చేయడానికి కలుస్తుంది. వంట చేయడానికి కలుస్తున్నావా? ఈరోజు సండే కాబట్టి వంట చేయడానికి కలుస్తుంది. ఎవరి కోసం? నువ్వు కూడా పిల్లవే కదా. సో మా ఊరికైతే ట్రాన్స్ఫర్ కాలిపోయిందండి. 2 రోజులు అవుతుంది కాలిపోయి. అయితే అది 4 రోజులు పడుతుంది అనేసి అంటున్నారు కరెంట్ రావడానికి. మా విలేజ్లో బేగి రాదండి, ట్రాన్స్ఫర్ కాలిపోయింది కదా. టమాటాలు, మిరపకాయలు కొన్ని అయితే ఆడిపించేస్తాను అనుకున్నాను, కానీ కరెంట్ లేదు కదా, కష్టపడి కోసాము. వర్షాకాలం వస్తే మా విలేజెస్కి ఇలాగే అవుతుందండి, కరెంట్ లేకుండా చాలా ఇబ్బంది అవుతూ ఉంటాము. ఈసారి అయితే మరి కరెంటు అదే ట్రాన్స్ఫర్ కాలిపోయింది. ట్రాన్స్ఫర్ కాలిపోతే చాలా ఇబ్బంది అవుతున్నాము. 2 రోజులు కరెంట్ లేకుండా. 4 రోజులు పడుతుంది అనేసి అంటున్నారు. కరెంటు బేగి వచ్చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. కరెంట్ లేకపోతే చాలా కష్టం అండి. మా విలేజ్ లో ఒక తమ్ముడికి అయితే పాము కరిచేసిందండి, చాలా ఇబ్బందితో ఉన్నాడు. ఇది ఈ విషయం కూడా చెప్పడం మర్చిపోయి ఉండేను. ఇప్పుడైతే వంట అయితే రెడీ అయిపోయింది. పిల్లలైతే చాలా సేపు అవుతుంది వంట అయ్యే వరకు అయితే ఇక్కడ వచ్చి కూర్చున్నారు, చూసారు కదా. ఇప్పుడైతే రెడీ అయిపోయింది, వడ్డించేస్తాను. తీసుకురా.
బుడి ఏదో తినేసి ఇందా అల్ల అక్కడ కూర్చొని పో వెళ్ళి మీ అత్త కూర్చోబెడతాను సిద్ధుడు కట్టరు ఏం जायतरी हाजरी లైట్ హజాన తేదన తెచ్చుకున్నాము పాల్గొన్న అయితే వచ్చానిసి ఇంత మంచి ముక్కలు వచ్చారు వెళ్ళమ్మా మీ తమ్ముడు పిలుచుకుంటారా వెళ్ళు పాపం వెళ్ళు వచ్చాడా రాలేదా వెళ్ళు గిన్నె తీసుకురా పోను వెళ్ళు మర్చిపోతాను చాలా తిన్న తర్వాత మళ్ళీ ఇస్తాను నువ్వు మా జెస్సీ ఫ్రెండ్ కదా జెస్సీ దగ్గర వెళ్ళిపో సరేనా చదవడానికి వెళ్ళిపోతావరా జెస్సీ దగ్గర మీ అక్క ఇది అక్కనే చెల్ల గిన్నె తీసుకురామ్మా ఇది ఎవరికి తెచ్చావు మీ అక్కకేనా వెళ్తాం గోపి అత్తల వెళ్తాం ఇందా ఇందా నీకు అది బాగాలేదా తినిపించు సార్ కూడా అడిగి ఈరోజు అయితే ఫుడ్ పెట్టడానికి కారణం ఏంటంటే ఒక సిస్టర్ అయితే హాస్పిటల్కి వెళ్తుందంట సర్జరీకి పేరు కూడా చెప్పలేదండి పేరు చెప్పలేదు కానీ సర్జరీకి వెళ్తున్నాను మీ విలేజ్లో పిల్లలకి భోజనం పెట్టుమనేసి మాకైతే పంపించారు చాలా థ్యాంక్ యూ సిస్టర్ అలాగే మీరు కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి రావాలని మేము మా పిల్లలందరం కోరుకుంటున్నాము అలాగే దేవుడి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి మీరు త్వరలోనే తిరిగి వస్తారు త్వరలోనే మంచి ఆరోగ్యంతో తిరిగి రావాలని మేమైతే కోరుచున్నాం థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ ఆరోగ్యం కుదుట పడిన తర్వాత మీరు మీ ఫ్యామిలీ హ్యాపీగా కలిసి ఉండాలని మేమంతా కోరుచున్నాము మీరు పంపించిన ఫుడ్ని అయితే చాలా హ్యాపీగా తిన్నారు థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ థ్యాంక్ యూ